బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ మీటింగ్ లో గొడవ జరిగింది అని చెప్పారు. మంత్రులు పరస్పరం ఆరోపించుకున్నారు అన్నారు ఏలేటి. ముఖ్యమంత్రితో ఒక సీనియర్ మంత్రికి వాగ్వాదం జరిగిందని కూడా చెప్పారు. మంత్రులు స్వప్రయోజనాల కోసం తప్ప ప్రజా సమస్యలపై అసలు చర్చించనే లేదు అన్నారు మహేశ్వర్ రెడ్డి. నిన్న కేబినెట్ మీటింగ్ లో జరిగినటువంటి కలహాలు ఒకసారి మీరు తీసుకున్నట్లయితే 6 గంటల పాటు మంత్రుల కుస్తీల పోటీ జరిగిందట. 6 గంటల పాటు మంత్రులు ఒకరినొకరు నిందించుకోవడానికి, ఒకరి మీద ఒకరు మల్లగుల్లాలు పడి, ఒకరినొకరు తిట్ల పురాణంతో మొదలైనటువంటి కలహాల క్యాబినెట్ కల్లారా చూసినాం. మంత్రులందరి పరిస్థితి ఎవరికి వారే యమునా తీరు అన్నట్టుగా ఉన్నది. మంత్రులందరూ కూడా ఎవరి కోసం, ఎవరి స్వార్థం కోసం వారు పనిచేస్తున్నట్టు కనిపిస్తున్నది. మరి పంచాయతీ దేనికోసం వస్తున్నది? నిన్న జరిగినటువంటి కేబినెట్ కలహాల మీటింగ్ లోపల ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లో మా డాక్టర్ల నైపుణ్యం మీ జీవితంలో మార్పుని తెస్తుంది. 80 వేళ్లకు పైగా దంపతులు నమ్మిన ఎక్స్పర్ట్ డాక్టర్లు నోవా ఐవీఎఫ్ ఫర్టిలిటీ. ముఖ్యంగా ఒక పెద్ద మంత్రికి ముఖ్యమంత్రికి మధ్యలో వాగ్వాదం జరిగినట్లు, ఇంకొక మంత్రికి ఇంకొక సీనియర్ మంత్రికి మధ్య వాగ్వాదం జరిగినట్టుగా మరి కథనాలు చూస్తున్నాం. ఇదంతా దేనికోసం వచ్చింది అంటే ఇరిగేషన్ ప్రాజెక్టులో రివైజ్ ఎస్టిమేషన్ అంశంలో కానివ్వండి, ఫండ్స్ అలొకేషన్ విషయంలో కానివ్వండి, చాలా అంశాల విషయం లోపల వారి మధ్యలో మరి కలహాలు వచ్చినట్టుగా చాలా స్పష్టమవుతున్నది.